IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. నీతి ఆయోగ్ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విపక్ష రాష్ట్రాల గొంతు నొక్కేశారని మండిపడ్డారు. విపక్ష రాష్ట్రాల నుంచి మమతా ఒక్కరే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం ఇచ్చారని, తనకు మాత్రం తగిన సమయం ఇవ్వలేదని మధ్యలోనే మైక్ కట్ చేశారని మీటింగ్ నుంచి బయటకొచ్చాక మమత ఆరోపించారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనన్నారు మమత. Why you stop me? I am only attending. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। दीदी ये बंगाल का दीदी इंसल्ट है ये दीदी। আমি বললাম why you discriminate? Why you stop me? I am only attending. You should be happy for that. Instead of that, you are giving more scope to your party, your government, and you only me on behalf of opposition. Only I am there, and you stop my mic. আপনি আমার mic বন্ধ করে দিচ্ছেন। আপনাদের এই বঞ্চনা আমি মানি না, তাই মনে রাখবেন আমি চললাম। दीदी ये बंगाल का दीदी इंसल्ट है ये दीदी। ప్రస్తుతం ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశానికి వికసిత్ భారత్ 2047 ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. 2047 నాటికి భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. అయితే ఈ సమావేశాన్ని ఇండియా కూటమి ముఖ్యమంత్రులు బహిష్కరించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివక్షను నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ, పంజాబ్, కర్ణాటక, హిమాచల్ ముఖ్యమంత్రులు ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. ఈ మీటింగ్ కి హాజరైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే నిరసన తెలుపుతూ వెళ్లిపోయారు. అది నీతి ఆయోగ్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యూ. ఈరోజు రాష్ట్రపతి భవన్లో కల్చరల్ సెంటర్లో జరుగుతున్నటువంటి నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో అసలైనటువంటి ఎజెండా 2047 సంవత్సరానికల్లా అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఆవిర్భవించుకోవటానికి రాష్ట్రాలకున్నటువంటి పాత్ర ఏంటి, ఇదే ఎజెండా. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి హాజరైనటువంటి ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తను మాట్లాడుతుండగానే 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మైక్ ఆపేశారు. పశ్చిమ బెంగాల్కు నిధులు కోరగానే వెనువెంటనే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఆపేయడంతో పశ్చిమ బెంగాల్ ప్రజలను అవమానించారు. కాబట్టి ఈ సమావేశాన్ని నుంచి నేను బహిష్కరిస్తున్నానని చెప్పి ఆమె అక్కడి నుంచి చాలా వేగంగా సమావేశం నుంచి బయటకు వచ్చారు. ప్రధానంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, వాళ్ళకి సరైనటువంటి కేటాయింపులు జరపలేదు. కొద్ది రాష్ట్రాలకు ఏదైనా ఇష్టాలు కనుక ఉన్నట్లయితే కొత్త ప్యాకేజీలు, కొన్ని ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చుకునేందుకు అవకాశం ఉంది. కానీ సమాఖ్య స్ఫూర్తిగా కేంద్ర బడ్జెట్ ఉంది అని చెప్పుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలను విస్మరించడం శోచనీయమన్న అంశాన్ని చాలా స్పష్టంగా మమతా బెనర్జీ సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇది కేవలం పశ్చిమ బెంగాల్ సంబంధించిన అంశం కాదు, రాజకీయమయంగా మారిపోయింది. కేంద్ర బడ్జెట్ అంటూ విమర్శించి ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాల నుంచి సమావేశానికి హాజరైనటువంటి ఏకైక ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రకంగా సమావేశం నుంచి బయటికి రావడం కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, రాష్ట్రాలకు సమాఖ్య స్ఫూర్తిగా రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న అంశం కేంద్రం ఈరోజు ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ఎజెండాగా పెట్టుకుంది. దాన్ని విస్మరించి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాష్ట్రాలను పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ చేసిందన్న అంశాన్ని మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. ప్రధానంగా
$5 అమెరికన్ ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ఆవిర్భించుకోవాలి త్వరలోనే. ఆ తర్వాత 2047 కల్లా $35 అమెరికన్ ట్రిలియన్ డాలర్స్ యొక్క ఆర్థిక వ్యవస్థగా, బలీయమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపొందించుకోవాలని చెప్పి లక్ష్యంతో అభివృద్ధి చెందిన భారతదేశంగా లక్ష్యంగా చేసినటువంటి భారత ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఏ రకంగా రాష్ట్రాలను విస్మరిస్తుందన్న అంశాన్ని కూడా మమతా బెనర్జీ ప్రశ్నించింది. ప్రధానంగా ఈ ఎజెండా పూర్తిగా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసిమెలిసి పరస్పరం సహకరించుకుంటూ ప్రజలకు చేసే సేవల యొక్క వ్యవస్థలను పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఒక భాగస్వామ్య పాలనతో ప్రజలకు మేలైనటువంటి నాణ్యమైనటువంటి పాలన అందించాలన్న అంశాన్ని ఈరోజు పెట్టుకున్నటువంటి ఎజెండా. దాన్ని రాష్ట్రాలను విస్మరించడం ఇది శోచనీయమని చెప్పి మమతా బెనర్జీ విస్మరించింది. ఈ నేపథ్యంలో చాలామంది ప్రతిపక్షానికి చెందినటువంటి ఎంపీల ముఖ్యమంత్రులంతా కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో ఈ బహిష్కరణ మొదలైంది. ఆ తర్వాత కేరళ, దాంతోపాటు కర్ణాటక, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పంజాబ్, అదేవిధంగా జార్ఖండ్ హేమంత్ సోరెన్ వీరంతా కూడా సమావేశాన్ని బహిష్కరించారు. మమతా బెనర్జీ సమావేశానికి హాజరై బహిష్కరించింది. పూర్తిగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలను విస్మరించడమే తన బహిష్కరణకు కారణం అంటూ కూడా కేంద్రంపై నిప్పులు చెరుగుతూ సమావేశాన్ని బహిష్కరించడం. సమావేశం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగవచ్చు. ఆ తర్వాత ఈ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటనేది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వం చెప్పబోతుంది. థ్యాంక్ యూ ప్రసాద్.